ఒక మూర్ఖుడిని మారు, 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 మారు అంటే మారతాడా? మారడు. వాడు మారినట్టే నటిస్తా ఉంటాడు గానీ, వాడు చేయాల్సిన పనులైతే చేస్తా ఉంటాడు. ఎగ్జాక్ట్‌గా రాహుల్ విషయంలో అయితే అదే జరుగుతాంది. అంటే ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ చూసినప్పుడు నాకైతే రాహుల్ ఇంతలా మారిపోయాడా అన్నట్టు రుద్రాణి గారికి ఆపోజిట్‌గా మాట్లాడుతా ఉన్నాడు. ఒక మనిషిగా మారాడు అనేసి నేనైతే అనుకున్నాను. అంటే అక్కడ స్వప్న చూస్తా ఉంది. స్వప్న చూసేటప్పుడు మీరు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని ఒకసారి గమనించారంటే అక్కడ 'బాహుబలిలో' ఒక వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేశారు. అప్పుడే నాకైతే అనుమానం అయితే వచ్చింది. రాహుల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తా ఉన్నాడు. అక్కడ స్వప్న చూసిండాడు. చూసి అక్కడ మేనేజ్ చేస్తా ఉన్నాడు అన్నట్టయితే అనిపించింది. మళ్ళీ అప్‌కమింగ్ ప్రోమో చూసిన తర్వాత అయితే నాకైతే ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. రాహుల్ ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడు అనేసి. అలాగే మన రాజ్‌కి ఆఫీస్ సమస్యలు అయితే రాబోతున్నాయనేసి నేను మీకు లాస్ట్ వీకే ఒక వీడియోలో చెప్పాను. మళ్ళీ సండే అనాలిసిస్‌లో కూడా చెప్పాను. ఈరోజు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఆఫీస్‌లో రాహుల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే రాబోతున్నాయి. అలాగే ఇక్కడ కావ్య మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా! అక్కడ మొన్న ఆదివారం విత్ మా పరివారం షో వస్తుంది కదా! దాంట్లో అవార్డుల ఫంక్షన్ అయితే చేశారు. అవార్డ్ ఫంక్షన్‌లో బెస్ట్ వైఫ్‌కి అయితే కావ్యకైతే అవార్డు రాలేదు కానీ ఇంటెలిజెంట్ అంటే ఇల్లుని చక్కదిద్ది అలాగే ఆఫీస్‌ని చక్కదిద్ది అందరిని మేనేజ్ చేయగలిగే శక్తి ఉండే అమ్మాయి ఎవరు అనేసి అంటే మన కావ్యకి అవార్డు రావడం మాత్రం నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే కావ్యకి అన్ని అర్హతలు ఉన్నాయి. కావ్య ఇంట్లో వాళ్ళని మనుషుల్ని మేనేజ్ చేస్తుంది. ఆఫీస్‌లో ఏదైనా సమస్య ఉంటే ఆఫీస్‌ని మేనేజ్ చేస్తుంది. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సమస్యలో ఉంటే వాళ్ళని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. అలాగే తనకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ తను సాల్వ్ చేసుకునే శక్తి కావ్యలో ఉంది కాబట్టి ఆ అవార్డు రావడం మాత్రం 200% నాకైతే న్యాయం అనిపించింది. ఎవరైనా మిస్ అయ్యింటే మాత్రం ఆ ఎపిసోడ్ చూడండి. కావ్య అబ్బబ్బబ్బబ్బా! పిచ్చ కామెడీగా ఉంది. పిచ్చ కామెడీగా ఉంది. అసలు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కాదబ్బా అసలు. అలాగే ప్రతి అమ్మాయి జీవితంలో ఒక 3, 4 కోరికలైతే ఎప్పటికీ ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మా వైఫ్ కూడా అదే విధంగా అడిగింది నన్ను. ప్రెగ్నెంట్‌గా ఉండేటప్పుడు మామూలుగా కూడా అడిగింది. దాంట్లో ఏం అడిగిందంటే ఫస్ట్ వచ్చి ప్రేమతో వంట చేసి పెట్టాలి. అంటే బొక్కిట అంటే ఎగ్జిట్ ప్లాన్‌లో ఇదొకటి భాగం అనేసి. ఎందుకంటే అక్కడ కావ్య రాజ్ దగ్గర నుంచి కొన్ని మెమోరీస్ తీసుకెళ్ళాలి అనుకుంటుంది. అంటే కావ్య చనిపోతుంది అనేసి మనకు చెప్తా ఉంటారు కానీ అక్కడ జరుగుతుందో జరగదో మనకు తర్వాత కదా! మెమోరీస్ తీసుకెళ్ళాలి అనేసి అయితే చెప్తాను. మెమోరీస్ అంటే ఇక్కడ ప్రేమతో వంట చేసి పెట్టాలంటే ప్రెగ్నెంట్‌గా ఉండే ఉమెన్ లేకపోతే ఎప్పుడన్నా సరే మీరు కూడా ఒకవేళ అబ్బాయిలు ఎవరైనా చూస్తానా గానీ, లేకపోతే అమ్మాయిలు ఎవరైనా చూస్తానా గానీ, మీ భర్తని ప్రేమతో అడగండి ఒకసారి. ప్రేమతో అడిగారంటే చేసి పెడతారు ఖచ్చితంగా. ఎంత మూర్ఖుడన్నా గానీ, ఎంత హీనుడన్నా గానీ, లేకపోతే ఎంతలా ప్రేమిస్తా ఉంటారో వాళ్ళ మనసులో ఉండే బయట రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్వెషన్ చేస్తేనే ఆన్సర్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడన్నా సరే అడగండి వాళ్ళని. అడిగినారంటే ఖచ్చితంగా మీకు చేసి పెడతారు. అక్కడ ప్రేమతో వంట చేసి పెట్టాలని ఒకటైతే అడిగింది. రెండోదొచ్చి ప్రేమ లేఖ రాయాలి. అంటే నా పైన ఎంత ప్రేమ ఉందో మీకు ప్రేమ లేఖ రాయాలనేసి. అదయిపోయిన తర్వాత నన్ను బుల్లెట్ పైన తిప్పాలనేసి. ప్రతి అమ్మాయి కల అసలు బుల్లెట్‌ని ఒకసారి నడపాలి అనేసి. అంటే స్కూటీలు తోలింటారు, కార్లు తోలింటారు, పెద్ద విమానాలు కూడా తోలుతా ఉంటారు గానీ, ఆ బుల్లెట్ తోలడంలో ఉండే కిక్ వేరేగా ఉంటుంది కాబట్టి, ఆ బుల్లెట్ తోలాలని మన కళావతి అయితే క్వెషన్ చేయడం. ఆ విధంగా అంతా నెక్స్ట్ లెవెల్ ఆ పాయింట్స్ అంతా నెక్స్ట్ లెవెల్‌లో అయితే రాసుకొనొచ్చారు. డైరెక్టర్ గారు మాత్రం సూపర్‌గా అయితే రాశారు. అదయిపోయిన తర్వాత మన రాజు అయితే వంట అయితే చేసి పెట్టారు. వంట చేయడంలో మన కళావతి అందరి ముందర ఇరికిచ్చేయడం రాజుని. అక్కడ ఇప్పుడు పెద్దోళ్ళు మనం పెద్ద తరహాలో ఉండి ఏదన్నా ఒక జోక్ ఏసినా గానీ, అక్కడ తీసుకునేకి రెడీగా ఉంటారు. మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక స్టేజ్‌లో ఉన్నాం. పెద్ద స్టేజ్‌లో ఉన్నాం. మన దగ్గర ఒక 100,00,00,000 ఆస్తి ఉందనుకోండి. అప్పుడు మనం ఎలాంటి జోక్ ఏసినా సరే మనకన్నా పెద్దోళ్ళు అంటే మన బంధువులు గానీ, మనకన్నా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మనము ఒక జోక్ ఏసినా గానీ వాళ్ళు తీసుకుంటారు. అలాగే గాని నువ్వు చిన్న పిల్లోడిగా ఉండి అంటే నీ దగ్గర అసలు డబ్బులే లేదబ్బా! నువ్వు జీరోలో ఉండి నువ్వు జస్ట్ జోక్ కాదు కదా! ఒక మంచి సలహా ఇచ్చినా గానీ, "ఏయ్! నువ్వేందిరా సలహా ఇచ్చేది పోరా" అనేసి అంటారు. ఆ విధంగా మన రాజుని అక్కడ రాజు అంటే బామ్మగారికి చెప్పొద్దు. బామ్మగారు వచ్చిందంటే ఎప్పుడు కిచెన్ పైన కన్నుంటుంది. ఆ చికెన్ అంతా తినేస్తుంది నీకు కూడా లేకుండా అనేసి ఫన్నీ సెటైర్‌లు వేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే రాజు ఒక హుందాతనంలో ఉంటారు. అలాగే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి రాజు మాటలన్నా గానీ వాళ్ళైతే లైట్‌గా అయితే తీసుకుంటారు. అది మనకు తెలిసిన విషయమే. సరే ఈరోజు ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే ఎపిసోడ్ ఈరోజు చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ కావ్య అయితే చెప్పింది, "ఇప్పటికన్నా మారు. మా మనుషులు మార్చాల్సిన పని లేదు. నువ్వు నీ భార్యని, నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ మధ్య నువ్వు మంచిగా ఉంటే చాలు" అనేసి మన కావ్య అయితే రాహుల్‌కి అయితే చెప్పి పంపించింది. రాహుల్ పంపించిన తర్వాత రాహుల్ కాన్వర్జేషన్ అయితే మొదలైంది. కాన్వర్జేషన్ మొదలైనప్పుడు మన రుద్రాణి గారు, "హేయ్! నువ్వేం మారిపోయావా అసలు? పగ తీర్చుకోవాలనుకుంటే నాలాగా ఉండాలి. నువ్వు మళ్ళీ మంచోడికి మారిపోకూడదు" అనేసి మన రుద్రాణి గారు పుల్లలు పెడతా ఉంటారు. పుల్లలు పెడతా ఉంటే నేను అనుకున్నాను, ఇప్పటికన్నా మంచి దారిలోకి వచ్చాడు. మంచి దారిలోకి వచ్చినోడిని ఎందుకు చెడగొడతా ఉన్నావు అనుకుంటే, మన రాహుల్ స్కెచ్‌ల పైన స్కెచ్‌లు అయితే ఏస్తా ఉన్నాడు. ఆ స్కెచ్‌ల పైన ఏయడం వల్ల రుద్రాల ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందనేసి మనం అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో చూడబోతున్నామని మనకైతే తెలుస్తుంది. సరే అనేసి అక్కడ
అక్కడ స్వప్న అయితే వింటా ఉంది. ఆ స్వప్న వినడం వల్ల వాళ్ళ అమ్మ ఏదన్నా చెప్పని, రాహుల్ నువ్వు మారద్దు, నువ్వు నా పక్కనుండు, నీకు ఆస్తి అంతా వస్తుంది అనేసి మాట్లాడుతూ ఉన్నా కానీ అక్కడ ఎలాంటి మార్పు లేకుండా నా భార్య, నా బిడ్డలు, నా ఫ్యామిలీ అన్నట్టు యాక్టింగ్ అయితే మొదలుపెట్టాడు. యాక్టింగ్ మొదలుపెట్టిన తర్వాత అక్కడ సరే అనేసి స్వప్న కూడా అబ్బా మనిషి మారిపోయినాడు అనేసి సంతోషంగా అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకేం చూపించలేదు. వీడేంది ఇలా తయారాడు అనుకుంటా మన రుద్రాణి గారు అయితే షాప్లోనే ఉండిపోయారు. షాప్లో ఉండిపోయిన తర్వాత మళ్ళీ మొత్తానికైతే అక్కడికి ఆ చాప్టర్ అయితే క్లోజ్ అయింది. రాహుల్ మారిన మనిషికి అయితే మన ముందరకైతే వచ్చాడు. కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు మళ్ళీ గమనించండి ఒకవేళ ఎపిసోడ్ చూసేటప్పుడు. అక్కడ వేరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మోసం జరగటం ఎలాగుంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్లే చేశారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి కావ్య అయితే మన రాజు అయితే ఆ పిల్లల ఫోటోలు చూస్తూ ఉంటారు. పిల్లల ఫోటోలు చూసి ఎలా ఇప్పుడు బిడ్డ అయితే వస్తాడు, కానీ కావ్యని ఎలా కాపాడుకోవాలి ఏమనేసి బాధపడతా ఉండే సమయంలో మన కావ్య వచ్చి అలాగైనా సరే ఈయన మూడ్ని డైవర్ట్ చేయాలి. అంటే ఎవరికైనా సరే బాధ ఉంటుంది కదా, ఒక భార్యను కోల్పోతా ఉన్నామంటే ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఎంత బాధ ఉంటుందో అంత బాధను దిగమంగుకొని ఎలాగైనా సరే మెమరీస్ క్రియేట్ చేయాలనేసి మన రాజు తాపత్రయం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అక్కడ ఆ రాజు అయితే కష్టపడతా ఆలోచిస్తా అంటే ఈయన ఎలాగైనా సరే డైవర్ట్ చేద్దాం అనేసి మన కావ్య అక్కడ ఒక చిట్టి తీసుకొచ్చి ఆ చిట్టిలో అయితే అన్ని పేర్లు అయితే రాస్తుంది. అంటే వంట చేసి పెట్టాలి, ప్రేమ లేఖ రాయాలి, బుల్లెట్ తోలాలి అనేసి చెప్తుంది. చెప్తే సరే అనేసి సరేలే నేను ఎలాగలా చేస్తాను అంటే ఇది నాకు అంత అవసరం అంటే మీరు మాకు మెమరీస్ ఇవ్వండి, నేను నా జ్ఞాపకాలుగా ఉంచుకుంటాను, ఒకవేళ మీకు కూడా జ్ఞాపకాలు మిగులుతాయి అనేసి మన కావ్య అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఆ బాధ నుంచి మాయ చేసింది. అదే చెప్తాను, అది ఇంటెలిజెంట్ అవార్డు రావడం అంటే అంత ఆషామాషి కాదు. అందుకోసం అనేసి కావ్య ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే తన ప్రాబ్లంగా సాల్వ్ చేస్తుంది అనేసి మనకి ఆ ఇంటెలిజెంట్ అవార్డు అయితే ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మన రాజు అయితే వంట చేయడానికి అయితే కిచెన్లోకి వెళ్తాడు. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత చికెన్ లేదు కదా ఎలా వంట చేద్దాం, ఏం తింటావు అంటే చికెన్ అనేసి, చికెన్ లేదు కదా ఎలా వంట తింటావు అనేసి అంటే అక్కడ ఆల్రెడీ తీసి పెట్టాను చికెన్, మీరు చేసేయండి అనేసి అక్కడ చేస్తా అంటే లైట్లు అంతా ఆఫ్ చేసేసి ఇక్కడ ఏడ గనులు దొవ్వేదానికి పోతారు కదా, ఆ విధంగా అయితే పోయారు. మీరు చూసింటే ప్రోమో చూసిన మీకు అర్థమవుతుంది కదా. అక్కడ మన ప్రకాశం గారు వాటర్ తాగేదానికి వచ్చి అయ్యో దెయ్యం వచ్చేసినాను మన దానిలక్ష్మి గారిని పిలుచుకురావడం ఫుల్ కామెడీ అయితే అయింది. అక్కడ అయిపోయిన తర్వాత మన కావ్య పోసి ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకొచ్చి అక్కడ రాజు ముందర రెడ్ హ్యాండెడ్గా అయితే దొరికిపించేసిన తర్వాత రాజు కొన్ని సెటైర్లు అయితే వేసాడు. వాళ్ళు కూడా కామెడీగా అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు వంట చేయని వాళ్ళు అలాంటిది వంట చేస్తూ ఉంటారు భార్య కోసం అంటే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అక్కడ మళ్ళీ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఆఫీస్ ప్రాబ్లం అయితే ఉంది అనేసి మనకు నేను చెప్తానే ఉన్నాను. ఇప్పుడు కూడా రాజు అయితే ఆఫీస్లో ఏదో మెయిల్ నాకు ఇమీడియట్గా పంపేయండి, నేను చెప్పిన పని చేయండి అనేసి అంటా ఉంటాడు. ఇక రాహుల్కి మరొక ఆప్షన్ అయితే వచ్చింది. ఏం ఆప్షన్ వచ్చిందంటే నువ్వు గోల్డ్ కానీ చేంజ్ చేసావంటే నీకు 20 లక్షలు వస్తుందంటే వాళ్ళ అమ్మ 20 లక్షలు వచ్చినా వద్దు, నాకు వద్దు, అసలు ఏం వద్దు అనేసి అంటే వాళ్ళ అమ్మ దగ్గర పోయేసి అమ్మ 20 లక్షలు వస్తుంది తీసుకోవచ్చు కదా అని వాళ్ళ అమ్మ చెప్తా అంటే నాకు అవసరం లేదు, నాకు 20 లక్షలు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, నా ఫ్యామిలీ ముఖ్యం, నాకు రాజకీయ ముఖ్యం, నా బిడ్డ నా స్వప్నం ముఖ్యం, నా స్వప్నాన్ని మోసం చేయమంటావా అనేసి కలబల్ల మాటలంతా చెప్పి అమ్మ రాహుల్ మారిపోయాడు అనుకునే లోపలే పెద్ద బాంబు అయితే పేల్చారు. పెద్ద బాంబు పేల్చిన తర్వాత మమ్మీ ఇంట్లో వాళ్ళని నేను ఇప్పుడు మార్చినాను అనేసి నటిస్తా ఉన్నాను, నా యాక్టింగ్ ఎలా ఉంది అనేసి మళ్ళీ మనకే పెద్ద షాక్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది ఆ షాక్. ఇక్కడ రాహుల్కి మన కావ్య అయితే నాకు లెటర్ రాస్తాను రాయలేదంటే ఆఫీస్ ప్రాబ్లంలో ఉన్నాను, నీకు చేస్తాను అన్ని